అస్మద్గురుభ్యో నమః. ఏవం వేద అన్న దాంట్లో మనం కొంచెం లోతుగా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇక్కడి నుంచిను చెప్తూ మనకి తెలుసున్న గ్రంథాలుగా తీసుకుందాం. ఇంతకుముందు ఒకసారి వేరే సందర్భంలో చెప్పుకున్నాం. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు ఒక అందమైన పద్యాన్ని మనకిచ్చారు. ఏమిటో తెలుసిన? అచ్చపు చీకటిండ పొరలాడుచునుంట ప్రపంచమల్ల ఈ పచ్చని తల్లి గుమ్మములపై వెలిగన్ మణిదీపికల్ కనం వచ్చిన ఖండ ఖండముల వారికి కోర్కెలు తీరినట్లుగా బిచ్చము పెట్టే భారత సవిత్రి రెండు చేతులన్నారు. మన దగ్గర ఉన్నవి అద్భుతమైన దీపాలు చెప్పుకున్నాం కదా. మొదటగా ఓంకారంతో మొదలుపెట్టి ఎన్ని శాస్త్రాలే చూడండి. దీన్ని వారు విడగొట్టి 5 దీపాలు అన్నారు. వాటిని ఆ దీపాలు ఏమిటో తెలిసిన? మొదటిది శృతి అంటే 4 వేదాలు, రెండవది స్మృతి అంటే ధర్మశాస్త్ర గ్రంథాలు, మూడవది ఇతిహాసము, నాలుగవది పురాణము, ఐదవది ధర్మశాస్త్రం అయిపోయింది కదా ఆగమశాస్త్రము. అంటే శృతి, స్మృతి, పురాణ, ఇతిహాస, ఆగమములు. ఇది విశేషం. సరే, వేదాల గురించి చెప్పుకున్నాం కదా, కొంత చెప్పాం. మళ్ళీ వివరాలు మాట్లాడుకుందాం. ఏమండి, మీరు ఏదైనా మాట్లాడితే అన్ని వేదంలో ఉన్నాయంటుంటారు. అయితే పురాణాలు ఇతిహాసాలు కూడా వేదంలోనే ఉన్నాయా? వేదం లేనిదే కుదరదా? అంటే నేను ఇతర సాంప్రదాయాలు, ఇతర దేశాల సంస్కృతులు వాటి జోలికి వెళ్ళటంలా, ఇంకాను వాటి వరకు కూడా పెడదాం ఒకసారి. ఇక్కడ ఏమిటి అంటే వ్యాస భగవానుడు చెప్తాడు ఒక చోట, ఇతిహాస పురాణాభ్యాం వేద సముపురమహేత్. బాబు, నువ్వు పురాణం చెప్పినా ఇతిహాసం చెప్పినా ఏది చెప్తున్నా వేదంలో ఉన్న విశేషాలే సమ్యక్ ఉపబృంహయేత్, బాగుగా వివరించాలి. ఇంచేత వేదాలే అసలైనవి, గుర్తుపెట్టుకో. వేదాలే మూలము. అందుకని చెప్పి దాంట్లో ఉన్న విశేషాలని ఈ రూపంలో చెప్పుకుంటూ వెళ్ళు అంటే చాలామందికి ఇదే అనుమానం వస్తుంది. పురాణాల సంగతి అట్టే పెడదామండి. ఇతిహాసాలు అన్నారు కదా, రామాయణం, భారతం ఉన్నాయి, భాగవతం ఉన్నది, మహాపురాణమైంది. అవన్నీ మాట్లాడితే అన్నీ వేదం అంటారు ఏమిటండి అంటే, రామాయణానికి చూడండి ఏమనుంది అక్కడ, వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన. వేద పురుషుడు రాముడిగా వస్తే రామాయణము వేదమే రామాయణ అవతారం ఎత్తింది. ఇది ఎక్కడ గొడవండి? మహాభారతాన్ని ఏమన్నాడు వ్యాస భగవానుడు? పంచమో వేద అన్నాడు ఆయన. పోనీ భాగవతాన్ని ఏమని చెప్పాలి? గాయత్రి మహామంత్ర విద్య అన్నాడు. ఏవండి, మీరు పేరు పెట్టుకోండి, రాసుకోండి గ్రంథాలు, అంతే తప్ప అదే చెప్తున్నాను ఎలా కుదురుతుందండి? అంటే గమనించాలి కాస్త. ఉట్టినే చెప్పరా మహాకవులు, ఎక్కడా కూడా ఉత్తమాటల్లో ఎప్పుడూ చెప్పరు వాళ్ళు. ఏం చేతంటే ఇక్కడ రామాయణము, భారతము, భాగవతం ఒక తమాషా ఉందండి. రామాయణ ప్రారంభం దేనితోటండి? ఒక శ్లోకం, తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాంబరం అని మొదలవుతుంది. మీరు ఒకటి గమనించి ఉంటారు, చాలామంది పండితులు ఒక శ్లోకం మొదలు పెడితే మొత్తం శ్లోకం చదివేసి, అలాంటి శ్లోకాలు ఒక చదివేసి చప్పట్లు కొట్టించేసి ఒక శ్లోకంలో ఓ భాగాన్ని అర్థం చెప్తారు. కానీ మాకు అలాంటి అలవాటు లేదు. శ్లోకంలో ఎంతవరకు కావాలో అంతవరకే చదవడం, అవసరమైతే మిగిలిన భాగంతో మళ్ళీ చెప్పుకోవడం. అది ఇక్కడ తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాంబరం అని ప్రారంభమైంది. ప్రారంభాక్షరం ఏమిటండి? తకారం. ఏమండి, కవిత్వం ప్రారంభమయ్యేటప్పుడు ఎప్పుడూ కూడా శ్రీ అని కానీ ఓంకారం అని కానీ ఏదో ఉండాలి కదా. వాల్మీకి ఏమిటండి బాబు తకారంతో ప్రారంభించాడు అని చాలామందికి సందేహం కలుగుతుంది. దీనికి రామాయణానికి వ్యాఖ్యానం అందించిన
గోవిందరాజీయం అనే గ్రంథం ఉంది. దాంట్లో తకారం ఎందుకు ప్రయోగించాలి అన్నది సుమారు 5 పేజీల వ్యాఖ్యానం ఉంది, చూసుకోండి సరదాగా. సరే, మరి మహాభారతం ఏమని ప్రారంభం తెలుసా? నారాయణం నమస్కృత్య నరంజీవ నరోత్తమం నకారంతో ప్రారంభించారు. ఏమండి వ్యాస భగవానుల వారు, మీకు ఇదే అలవాట? నకారంతో ఎందుకండి? చూడండి, బీజాక్షరాల్లో నకారం దేనికి సంకేతం అన్నది. మరి భాగవతం గాయత్రి మహావిద్య అన్నాం కదండి, అది ప్రారంభం ఏందో తెలిసిన జన్మాద్యశ్చయతన్వయాదితరత అని జకారంతో ప్రారంభం. జన్మాద్యశ్చయతన్వయాదన్నది బ్రహ్మసూత్రాల్లో జన్మాద్యశ్చయత అని మొదటి సూత్రం జకారం. ఈ 3 గ్రంథాలు కూడా మన కోసమే వచ్చాయి అని చెప్పడానికి పద్ధతి ఏమిటో తెలుసిన? రాసేటప్పుడు మనం ఇలా చదువుతాం, రాస్తాం, చదివేటప్పుడు చూస్తుంటాం. అంకెలు వేసేటప్పుడు ఇలా వేసుకుంటూ వెళ్ళినా చదవడం 1, 10, 100, 1000 అని చదువుతాం. అలాగే ఈ 3 అక్షరాలు కూడా తిరగేసి చదవండి ఒకసారి. ఏమిటి తిరగడం ఎందుకండి? మీకు అందరికీ కూడా ఒక పదం ఉంది, నమః అని పదం, నమస్కారం అని చెప్పి. నమః అన్న పదానికి అర్థం నమస్కారం అని కాదు, మహా నా ఇది నాది కాదు అని చెప్పడానికి. అంటే పదాలు తిరగేసి పలకాల్సి ఉంటుంది ఒక్కొక్కసారి. వెనకటికి ఒక కంపెనీ ఉండేది, ఆ కంపెనీ అసలు పేరు వేరే, దాన్ని తిరగేసి కంపెనీ పేరు పెట్టారు. అలాగే ఒక పెన్నుల కంపెనీ, పాపం చాలా కష్టపడ్డాడు ఆయన, హైదరాబాద్లో కాసింజీ అన్న ఆయన. ఆ పెన్నులు అమ్ముడవటం లేదు, క్యాప్లు మార్చి కాసిం అన్న పదాన్ని తిరగేసి బ్రాండ్ కింద పెట్టారు. మిసాక్ పెన్ అన్నది హైదరాబాద్ పేరు చెప్తే ఇప్పటికీ ప్రసిద్ధది. ఇలాగా అంచేత అక్కడ ముందుగా ఉన్నది తకారము, తరువాత నకారము, తరువాత జకారము తిరగేస్తే జనత అయ్యింది. అంటే జనుల కోసమే, మన కోసమే 3 గ్రంథాలు వచ్చాయి. ఇది విశేషం. అయితే రామాయణాన్ని, భారతాన్ని, భాగవతాన్ని గాయత్రంగానికి, రామాయణాన్ని వేదం అని చెప్పడానికి, మహాభారతాన్ని పంచమవేదం అనడానికి దానికి కారణాలు ఏమిటో చెప్పుకోవాలి కదా, చెప్పుకుందాం.